MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో ఆ రెండు దేశాలు మిత్ర దేశాలు, కానీ తర్వాత శత్రు దేశాలుగా మారాయి. సోనియా గాంధీ గారు కూడా ఖచ్చితంగా ఆమెను సపోర్ట్ చేయాలంటూ అంటున్నారు. ఎందుకంటే గతంలో మనం గాజాబే చేసినప్పుడు కానీ ఇరాన్ మనం సపోర్ట్ చేసింది అంటున్నారు. ఇది ఏ కోణంలో చూడండి. ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేయమంటారు. ఇదే ఇరాన్ మన మీద ఇస్లామిక్ నేషన్స్ కాన్ఫరెన్స్లో మన మీద రెజల్యూషన్ పాస్ చేశారు. ఇదే ఖమేని 3 నెలల ముందు కశ్మీర్ని విడిపించాలి భారతదేశం నుంచి అని చెప్పారు. సో వై షుడ్ బి సపోర్ట్ ఇట్లాంటి నేషన్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? భారతదేశం సపోర్ట్ చేయడంలో ఏ ప్రసక్తి లేదు. కార్గిల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేశారు? మనం ఇరాన్ చేశారా? చేయలేదు కదా, చేయలేదు. ఇజ్రాయెల్ ఇచ్చారు మనకు బాంబులు. బాలాకోట్ మీద కొట్టిన బాంబు అది ఎవరు ఇచ్చారు? ఇజ్రాయెల్ ఇచ్చారు. సార్, ఈ వార్ నడుస్తుంది మనందరికి తెలిసిందే. ఒకరు మనుగడ కోసం, మరొకరు ప్రజల కోసం అంటున్నారు. దే సర్వైవల్, అంతే. వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు మీరు 6 డే వార్ చూడండి, యామ్ కిపూర్ వార్ చూడండి, సూయజ్ కెనాల్ క్రైసిస్ చూడండి. దీని అన్నింటిలో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఎవరు? అందరు కలిసి. జార్డన్, సిరియా, లెబనన్, ఇటువైపు ఈజిప్ట్. సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకి. ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు. ఇరాన్ దాకా వెళ్ళి 1500-2000 కిలోమీటర్ తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తుంది. అది ఒక్క ప్లేన్ కాదు. మొన్న కొట్టిన దాంట్లో ఫస్ట్ దాంట్లో 200 ప్లేన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో ఆ రెండు దేశాలు మిత్ర దేశాలు, కానీ తర్వాత శత్రు దేశాలుగా మారాయి. వీటికి ప్రధాన కారణం ఒకరు మనుగడ కోసం అయితే మరొకడు ప్రజల కోసం అంటూ యుద్ధాలకు దిగాయి. ఆ రెండు దేశాల యుద్ధాల వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు రెండుగా విడిపోయి. అదే ఇరాన్, ఇజ్రాయెల్. ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏ దిశగా వెళ్తుంది? ముఖ్యంగా ఇరాన్కి సపోర్ట్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్టేట్మెంట్ ఏ విధంగా చూడాలి? పాకిస్తాన్ అధ్యక్షుడు మునీర్ని తీసుకొచ్చి ట్రంప్ డిన్నర్ ఇవ్వడం, లంచ్ బ్రేక్ పెట్టడం, దాంతోపాటు పాకిస్తాన్ వైపు అతను ఏమైనా బేస్ వాడుకుంటారా అనే విషయాల్ని మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చేటి గారు ఉన్నారు. ఆయన ఈ రెండు దేశాలే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా చాలా డెప్త్గా అనాలిసిస్ చేస్తారు. కాబట్టి సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ ఏ విధంగా చూడాలి, పాకిస్తాన్ వైపు ట్రంప్ మొగ్గు చూపడం వెనక ఏ కోణంలో చూడాలి అనే విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, ఈ వార్ నడుస్తుంది. ఈ వార్ ఒకప్పుడు 1979 వరకు ఈ రెండు దేశాలు ఫ్రెండ్లీగా ఉండేవి. తర్వాత మనందరికీ తెలిసిందే, ఒకరు మనుగడ కోసం, మరొకరు ప్రజల కోసం అంటున్నారు. ఒక దేశం ఇజ్రాయెల్ తీసుకుంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు. అదే దేశాన్ని అప్పట్లో టర్కీ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసుకొచ్చాయి. అలాంటి ఇద్దరి మధ్యన విభేదాలు రావడానికి కారణం కూడా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఇది ఇప్పుడులో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవైపు ఇరాన్ వైపు కొంతమంది, ఇజ్రాయెల్ వైపు మరికొంతమంది, అంటే వరల్డ్లో ఉన్న దేశాలన్నీ కూడా డివైడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా రాజకీయ పార్టీలు కూడా రెండుగా డివైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ సోనియా గాంధీ గారు కూడా ఖచ్చితంగా ఆమెను సపోర్ట్ చేయాలంటూ అంటున్నారు. ఎందుకంటే గతంలో మనం గాజాబే చేసినప్పుడు కానీ ఇరాన్ మనం సపోర్ట్ చేసింది అంటున్నారు. ఇది ఏ కోణంలో చూడాలి? ఇది మన అటు తిరిగి మన దేశానికి వచ్చే కనిపిస్తుందా, లేదు అది కేవలం యుద్ధం వరకే మనం చూడాలంటారా? సోనియా గాంధీ స్టేట్మెంట్ పాలిటిక్స్ లెవెల్లో చూడాలండి, ఓట్ల కోసం. ఓకే. ఎందుకంటే దీనికన్నా ముందు ఇప్పుడు జరిగిన నిలంబూర్ అని చెప్పి ఒక ఎలక్షన్ నడిచింది కేరళలో, బై ఎలక్షన్. మొన్ననే ఓటింగ్ జరిగింది. రేపు దాని రిజల్ట్ రాబోతుంది, అంటే మండే రోజు. సో నిలంబూర్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదే మాట్లాడారు. అక్కడ దీనికన్నా ముందు ఒక చిన్న ఫెస్టివల్ జరిగింది వాళ్ళ మస్జిద్లో. ఆ ఫెస్టివల్లో వీళ్ళు మస్జిద్లో ఏనుగులు తీసుకొచ్చారు. ఎప్పుడు మస్జిద్లో ఏనుగులు తీసుకురారు. అది కేరళలో హిందూ ఫెస్టివల్స్ మీకు కనిపిస్తుంది, ఏనుగులు కనిపిస్తుంది ఎక్కువ. తీసుకొచ్చి దానిపైన ఇస్మాయిల్ హనియా ఫోటో, పెద్ద బ్యానరు, మన లెబనాన్లో చనిపోయిన వాళ్ళ హెజ్బుల్లా లీడరు ఆయన బ్యానరు, అక్కడేమో యాగ్వాజ్ సిన్వార్ బ్యానరు, ఇదంతా పెట్టుకుని కూర్చున్నారు ఏనుగు మీద. ఎందుకు ఆలోచించండి. అది కాకుండా కాలికట్ ఎయిర్పోర్ట్ మీద, కరిపూర్ ఎయిర్పోర్ట్ అంటారు దాని మీద ఒక 2 నెలల ముందు ఒక దాడి చేశారు ముస్లిం లీగ్ వాళ్ళు వెళ్ళి. ముస్లింలు అని చెప్పాలి, ఎస్డిపిఏ వాళ్ళు చేశారు ఎక్కువ మట్టి, కానీ ముస్లిం సపోర్టర్స్ అందరు వెళ్ళి దాడి చేశారు. దాన్ని సిఐఎస్ఎఫ్ వాళ్ళు తిరిగి కొట్టారు. ఈ కేరళ యాంగిల్ నుంచి చూస్తే మీకు ముస్లిం ఓట్ బ్యాంక్, ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ బీహార్, దాని తర్వాత యూపీ, దాని రెండిట్లో అస్సాం.
ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్. కానీ నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుందంటే ఇరాన్ని సపోర్ట్ చేయడం అంటే షియా సపోర్ట్ చేయడం. మనం అర్థం చేసుకోవాలి. అవును. షియాలు మైనారిటీ ఏ కంట్రీలో ఇప్పుడు ఇరాన్ ఒక్కటే షియా నేషన్. మన వైపు కాశ్మీర్లో కార్గిల్ వైపు షియాలు ఉంటారు ఎక్కువ. అవును. ఎవరైనా కాశ్మీర్ వ్యాలీలో సున్నీలు ఉంటారు. అవును. మన హైదరాబాద్లో షియాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, మన నిజాం వాళ్ళ ఫ్యామిలీ, ఆసఫ్ జాహీ వాళ్ళు న్యాచురల్లీ షియాస్. ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయడం నాకు అంత పెద్ద సర్ప్రైజింగ్ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా. హిందూ ఓట్లు రాకపోతే కూడా ప్రాబ్లం లేదు, కానీ ముస్లిం ఓట్లు మాకు కావాలని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేవు కదండి, మీరు చెప్తుంది ఎలక్షన్ బీహార్ వస్తుంది అయిపోయింది. కదా, బీహార్ వస్తుంది కదా, బీహార్ కోసం. బీహార్ వస్తుంది. దాని తర్వాత అస్సాం ఉంది, రెడీగా ఉంది అస్సాం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ యూపీ వస్తుంది. సో వాళ్ళ కన్సిస్టెంట్ పాలసీ, వాళ్ళేం మార్చట్లేదు పాలసీ. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేయమంటారు. ఇదే ఇరాన్ మన మీద వాళ్ళ ఓఐసీలో, వాళ్ళ ఇస్లామిక్ నేషన్స్ కాన్ఫరెన్స్లో మన మీద రెజల్యూషన్ పాస్ చేశారు. ఇదే ఖమేనీ 3 నెలల ముందు కశ్మీర్ని విడిపించాలి భారతదేశం నుంచి అని చెప్పారు. అవును. ఆలోచించండి. అవును. సో వై షుడ్ బి సపోర్ట్ ఇట్లాంటి నేషన్? మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మన మీద బాగా వ్యతిరేక, సరే ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కన పెడితే కూడా మనకు ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. ఒకటి చాబార్ ఫోర్ట్ అని చెప్పి పెద్ద ఒక ఫోర్ట్ ఉంది ఇరాన్లో. దాంట్లో ఆఫ్ ద ఫోర్ట్ మనకి ఇచ్చేశారు. ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ కావడానికి, లేకుంటే తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, ఆర్మీనియా ఎంటర్ కావడానికి ఈ రూట్ తీసుకోవాల్సి వస్తుంది ఇరాన్ నుంచి. పాకిస్తాన్ మనం వెళ్ళనియరు అక్కడి నుంచి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్కి ఏమైనా ట్రక్కులు పంపించాలంటే మనం చాబార్ ఫోర్ట్ డెవలప్ చేసుకుంటే చాబార్ పోర్ట్ నుంచి మనం మన ప్రోడక్ట్స్ అంతా మూవ్ చేసుకోవచ్చు రైట్ అప్ టు రష్యా. ఆ పోర్ట్ ఇప్పుడు చాలామంది అడిగారు, నిన్న ఒక ఛానల్ డిబేట్లో అడిగారు, అప్పుడు ఆ పోర్ట్ సంగతి ఏమవుతుందండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ రెజీమ్ పడిపోతే ఇప్పుడు వచ్చే రెజీమ్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే దీనికన్నా ముందు మీరు చెప్పినట్లు ఆ టైంలో 70s షా ఆఫ్ ఇరాన్ ఉండేవారు. అవును. పేర్వీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఇరాన్ అనేది ఒక మోడర్న్ నేషన్ ఉండే. మొత్తం మీరు బెరూట్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఇట్లాంటి సిరియా చూస్తే మీకు డౌట్ వస్తుంది, అది అమెరికానా, యూరోప్నా, లేకుంటే ఒక ఇస్లామిక్ నేషన్ అని. దాని తర్వాత థియోక్రసీ మొదలైంది. మనందరికీ తెలుసు షా ఆఫ్ ఇరాన్ పడిపోయింది. దాని తర్వాత ఖొమేనీ వచ్చారు, దాని తర్వాత ఖమ్నేనీ ఉన్నారు. ఒక చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. ఖమ్నేనీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాజ్ అన్ ఇండియన్, బారాబంకీ నుంచి. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. బారాబంకీ యూపీ నుంచి, అతను నజాఫ్ అని చెప్పి వీళ్ళ ఇరాక్లో వీళ్ళ ఇమామ్ది ఒక పెద్ద మసూలం ఉంది అక్కడ, ఆయన అక్కడే బరీ చేశారు. చాలా ఫేమస్, ఈ షియాస్కి చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళారనమాట. ఇప్పుడు కాదు, సమ్ 200 ఆ టైం జనరేషన్లో. ఆ టైం బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక ఇది వచ్చేసింది, నేను రిటర్న్ ఇండియాకి వెళ్ళను అని చెప్పేసి. ఈ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ఇరాన్లో ఉండి అక్కడ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్లో పుట్టిన మనిషి ఖొమేనీ, వీళ్ళ ఫస్ట్ సుప్రీం లీడర్. వాళ్ళ ఫాదర్, ఇప్పుడున్న ఖమేనీ వాళ్ళ ఫాదర్ కూడా ఈయన ఫాలోవర్ ఉండే, వీళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాలోవర్ ఉండే. సో ఇండియన్ కనెక్షన్ ఒకటి ఉంది మనకి. షియాస్కి నేను చెప్పినట్ల వాళ్ళకి ఒక థియోక్రసిక్ స్టేట్ వచ్చినప్పుడు భారతదేశం సపోర్ట్ చేయడంలో ఏ ప్రసక్తి లేదు, చేయకూడదు. వీ షుడ్ స్టే న్యూట్రల్. మనకి కార్గిల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేశారు? మనకి ఇరాన్ చేశారా? చేయలేదు కదా. చేయలేదు. ఇజ్రాయెల్ ఇచ్చారు మనకు బాంబులు. బాలాకోట్ మీద కొట్టిన బాంబు బంకర్ బస్టర్ బాంబు అంటారు దాన్ని, చిన్న వర్షన్, ఇప్పుడు పెద్దది కాదు, చిన్న వర్షన్ స్ట్రైకర్ది. అది ఎవరు ఇచ్చారు? ఇజ్రాయెల్ ఇచ్చారు మనకి. అంటే మన దగ్గర ఉన్న ఆర్మ్స్ కూడా ఎక్కువ కూడా ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయి కదండి. హైదరాబాద్లో 2 కంపెనీలు ఉన్నాయి సార్. అవును. ఇప్పుడు యూజ్ చేసిన, మన పాకిస్తాన్ మీద యూజ్ చేసిన 2 డ్రోన్లు, ఒక మిసైల్ హైదరాబాద్లో తయారైంది. దాంట్లో ఒక మిసైల్ వెళ్ళి పడిన తర్వాత, ఒక డ్రోన్ పడిన తర్వాత దాని మీద హైదరాబాద్ అడ్రస్ ఉంది దాని మీద. సో ఇజ్రాయెల్తో మనకు ఒక స్ట్రాటజిక్ ఇంటెంట్ ఉంది. మనకు ఇప్పుడు ఇజ్రాయెల్ హిస్టరీ చెప్పుకొని పోతే చాలా పెద్ద హిస్టరీ అది, రైట్ ఫ్రమ్ సోలమన్ టైం నుంచి ఇప్పుడు దాకా. కానీ ఇజ్రాయెల్తో మనకి ఒక ఫిజికల్ కనెక్షన్ చాలా ఉన్నాయి. సో ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ 1948లో ఫామ్ అయింది. మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1 year తర్వాత వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు ల్యాండ్. అవునండి. బ్రిటిష్ స్టేటస్ నుంచి బ్రిటిష్ వాళ్ళు వెకేట్ చేసినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైనా కానీ మొత్తం మెసప్ చేసి వెళ్ళిపోతారు. మన దగ్గర కూడా అదే చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఒక లైన్ డ్రా చేసి డురాండ్ లైన్ అన్నారు. వాళ్ళు ఇప్పుడు అంటే మేము పట్టించుకోమంటున్నారు. ఇటువైపు ఏమో మెక్మోహన్ లైన్ చెప్పి చైనా వైపు, అరుణాచల్ ప్రదేశ్, చైనీస్ పట్టించుకోవట్లేదు. మన వైపు కూడా అంతే చేసేది, పాకిస్తాన్ ఇండియాకి లైన్ డ్రా చేశారు. ఇదే ప్రాబ్లం అక్కడ కూడా క్రియేట్ అయింది, ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా. ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ల్యాండ్. ఇది మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంటాం చూడండి, అక్కడ కొన్నారు వాళ్ళు. ఆ టైంలో అరబ్స్కి ఇంట్రెస్ట్ లేదు, అంటే అక్కడ ఏం పంటలు ఎవరు, మొత్తం డెజర్ట్ అది. కానీ దాన్ని ఎట్లా మార్చారు మనం అందరూ చూసాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకొచ్చారు వాళ్ళని, తీసుకొచ్చి అక్కడ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయమన్నారు ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర. సో ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్ మనకి ఒక సింబాలిక్ నేషన్. ఎందుకంటే నేను వచ్చే కేరళ నుంచి,
మా ఇంటి దగ్గర నుంచి 16 కిలోమీటర్ దూరంలో వీళ్ళొచ్చి దిగారు ఫస్ట్. ఆ టైంలో 17th సెంచరీలో. అప్పుడున్న రాజు, హిందూ రాజు అక్కడ. ఆయన సెడ్ కమ్, మీరు రండి, మీరు మా దగ్గర ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు. ఫస్ట్ సినగాగ్ అక్కడ ఉంది. సినగాగ్ అంటే వాళ్ళ గుడి. నెక్స్ట్ వాళ్ళు కొచ్చిన్కి వెళ్ళారు. మీరు కొచ్చిన్కి వెళ్తే మీరు జూ టౌన్ ఉంటుంది. అక్కడ పెద్ద సినగాగ్ ఒకటి ఉంది. ఒక టైంలో 26 ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ జ్యూస్. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. ఒక ఫ్యామిలీ ఉంది అంతే, అది కూడా లాస్ట్ జనరేషన్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక ఇది ఉంది, మీ గ్రాండ్ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదరో జ్యూ ఉంటే మీరు ఇజ్రాయలీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది మీకు. మన వైపు కూడా యనం వైపు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక జూయిష్ కమ్యూనిటీ ఉన్నారు. వీళ్ళని కొచ్చినీ జ్యూస్ అంటారు. వాళ్ళని ఐ థింక్ దే గాట్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు కూడా వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. పాండిచేరి కూడా ఉన్నారు కదండి వాళ్ళు. పాండిచేరిలో ఫ్రెంచ్ ఉన్నారు ఎక్కువ. మన బాంబే వైపు వచ్చారు. అప్పుడున్న బాంబే వైపు వచ్చి అక్కడ కూడా ఒక సినగాగ్ పెట్టుకున్నారు. ఇజ్రాయలీస్ మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇజ్రాయలీస్ ఉంటారు, జ్యూస్ ఉంటారు. పోలిష్ జ్యూస్, యుక్రెయినియన్ జ్యూస్, రష్యన్ జ్యూస్, జర్మన్ జ్యూస్ ఉన్నారు. ఆలోచించండి. అది కాకుండా మీరు ఎక్కడ వెళ్ళినా కానీ జ్యూస్ ఉంటారు. మనం చిన్నప్పుడు ఐ థింక్ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో ఉందనుకుంటా ఇది, షైలాక్ అని ఒక క్యారెక్టర్ విని ఉంటారు మీరు. డబ్బులు అప్పులు ఇచ్చేటోడు, ఇచ్చి విపరీతంగా ఇంట్రెస్ట్ తీసుకుంటుండే. అది కాబోలీ టైప్. తో ఇప్పుడు ఎవరైనా అట్లాంటి పని చేసినప్పుడు షైలాక్ అని అంటారు. అవును, కొంతమంది అట్ట అంటారు, కొంతమంది కాబోలీ వల్ల వదలరా అంటారు. అది తో షైలాక్ లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయలీస్ జ్యూస్ ఒక ఉంది సార్, డబ్బులు, మీడియా, ఇది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది. మీడియా ఎప్పుడెప్పుడు వచ్చింది, కానీ దానికన్నా ముందు డబ్బులు. మీరు ఏ అమెరికన్ కానివ్వండి, ఏ యూరోపియన్ కానివ్వండి, ఫైనాన్స్ హెడ్ చూడండి, వాళ్ళ ఫైనాన్స్ అంటే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరైనా, వాళ్ళ మొత్తం ఫండింగ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికోసం ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా భయపడతారు. వాళ్ళు మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా అమెరికన్ ప్రెసిడెంట్ దింపగలరు కిందని, అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర అనమాట. సో న్యాచురలీ మనం ఎందుకు వాళ్ళతో ఉండకూడదు? వీఆర్ డెమోక్రటిక్ నేషన్, వాళ్ళు కూడా డెమోక్రటిక్ నేషన్. వాళ్ళ దగ్గర ఉన్న కోయిలేషన్ మన దగ్గర లేదు. వాళ్ళకి 30 కోయిలేషన్లు ఉంటాయి, 30 పార్టీలు ఉంటాయి, అక్కడ 26 పార్టీలు ఉంటాయి. మన దగ్గర అంత పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ భారతదేశంలో. నలుగురు చంద్రబాబు నాయుడు, జేడీయూలు అంటారు. మనకు ఒక ఫిజికల్ కనెక్షన్ ఉంది, మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది వాళ్ళతో. ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయమంటే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారు అంతే, వాళ్ళ పార్టీ నుంచి ఓటు రావాలి. కానీ మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఈ వార్ ఎవరైనా గెలుస్తారా అంటే డెఫినెట్గా ఇరాన్ ఓడిపోతాడు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి సపోర్ట్. మీరు చెప్పండి, ఒక్క దేశమైనా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు? ఈవెన్ రష్యా ఇస్ నాట్ సపోర్టింగ్. లేదు, ఎందుకంటే రష్యా వాళ్ళ గొడవలో వాడబడి ఉన్నారు. మేము ఇక్కడికి చేంజ్ చేస్తామని చెప్పేసి. ఈవెన్ టర్కీ చేయరు, ఎందుకంటే ఇక్కడ షియా సున్నీ వచ్చేస్తుంది మళ్ళీ ప్రాబ్లం. వాళ్ళు రారు, ఎవరు రారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే వీళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డే స్టార్టింగ్లో 200 మిసైల్ కొట్టారు, డ్రోన్లు కొట్టారు. దాని 100 అయింది, మళ్ళీ 50 అయింది, మళ్ళీ 20 అయింది, మొన్న కొట్టిందేమో 8. అంటే వాళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్ తగ్గి వస్తుంది, వాళ్ళ ఇన్వెంటరీ తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన 3H వీళ్ళ శాటిలైట్స్, వీళ్ళ ప్రాక్సీస్ అంటారు చూడండి, హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్. వీళ్ళు ముగ్గురిని వీళ్ళు వెపన్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి లాస్ట్ 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక కంప్లీట్ ఎంటిటీగా క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మొత్తం పోయారు. ఇప్పుడు వీళ్ళు హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారు, నస్రుల్లాని ఫినిష్ చేసిన తర్వాత హమాస్ని ఫినిష్ చేసేస్తారు. హూతీలను యూఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, హూతీ వైపు నుంచి ఒక్క మిసైల్ కూడా రాలేదు లాస్ట్ 1 వీక్లో. హెజ్బుల్లా అయితే మర్చిపోయారు ఫైరింగ్ అంటే ఏంటనేది. సో టెక్నాలజీ లాంటి ఫీల్డ్లో ఇజ్రాయెల్ ఇస్ అ లీడర్ సార్. అది మీరు హెల్త్ కేర్ టెక్నాలజీ ఉండొచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ ఉండొచ్చు, ఏ టెక్నాలజీ. చిన్న దేశం, పాపులేషన్ ఢిల్లీ పాపులేషన్ లాగా దానికన్నా తక్కువ. సో అట్లాంటి ఒక దేశంతో మనకి న్యాచురల్ అఫినిటీ ఉంటుంది. ఇరాన్లో ఇవాళ ఉన్న లీడర్లు రేపు ఉండరు, కానీ ఇజ్రాయెల్లో ఉన్న లీడర్లు అక్కడే ఉంటారు. అది ఇవాళ నెటన్యాహు వెళ్ళి ఇంకెవరైనా రావచ్చు. గోల్డా మీర్ టైం నుంచి స్టార్ట్ అయింది అది. ఇట్సాక్ రబీన్ కానివ్వండి, బెంజమిన్ మెకెన్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. ఇజ్రాయెల్కి డెఫినెట్ దే వాంట్ అండ్ ఇండిపెండెంట్. వాళ్ళ యాజ్ అ నేషన్ వీ హ్యావ్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఎందుకంటే వీళ్ళ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇరాన్ లాంటి దేశంలో ఇవాళ కూడా యుఎన్ డిబేట్ చూశాను నేను రాత్రి. చాలా బాగా రిప్లై ఇచ్చాడు ద ఇజ్రాయలీ డెలిగేట్. మీరు అంటున్నారు ఇరాన్ని, మిమ్మల్ని ఇజ్రాయెల్ వాళ్ళు కొడుతున్నారని మీరు కంప్లైంట్ చేస్తున్నారు యుఎన్లో వచ్చి. మీరేమంటున్నారు? మీరు అంటున్నారు ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్, ఒక దేశం ఉండకూడదంట. అవును, మీరెవరండి చెప్పడానికి? అది అదే వాళ్ళ మనుగడ కోసం ఇప్పుడు చేస్తున్నారు కదండి. అదే. సో దే సర్వైవల్ అంతే. వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు దాన్ని మనలాగానే ఇటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ తయారైంది. వాళ్ళకు కూడా అంతే. మీరు 6 డే వార్ చూడండి, యామ్ కిపూర్ వార్ చూడండి, సూయజ్ కెనాల్ క్రైసిస్ చూడండి. దీని అన్నిట్లో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఎవరు? అందరు కలిసి. జార్డన్, సిరియా, లెబనన్, ఇటువైపు ఈజిప్ట్.
తర్వాత ఈజిప్ట్ నుంచి అన్వర్ సదాత్ని చంపేసిన తర్వాత అక్కడ వీక్ అయిపోయారు. హోస్ని ముబారక్ వచ్చారు. ఇటువైపు టువర్డ్ సిరియా ఇట్ వాస్ కంట్రోల్ బై ఫ్యామిలీ, ది అసాద్ ఫ్యామిలీ. అటువైపు ఏమో జార్డన్, అది కూడా ఒక మొనార్కీ నడుస్తుంది అక్కడ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఎవరికి కొట్లాడలేదు ఇజ్రాయెల్తో. వీళ్ళకి తెలిసిపోయింది కొడితే వాడు రిటర్న్ డబుల్ కొడతాడని, డబుల్గా ట్రిపుల్ కొడతాడని వీళ్ళకి చాలా అర్థమైపోయింది. వీళ్ళందరూ కలిసి దాడి చేశారు కదా 6 డే వార్లో. ఈ సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకు. ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు. అప్పుడు బేసిక్ ఉండే ఇజ్రాయెల్ దగ్గర ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండే అప్పుడు. ఏదో అమెరికా ఇచ్చిన కొన్ని ప్లేన్లు ఉండే అంతే. ఇప్పుడు చూడండి ఈ ఇరాన్ దాకా వెళ్ళి 1500-2000 కిలోమీటర్ తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తున్నారు. అది ఒక్క ప్లేన్ కాదు, మొన్న కొట్టిందంటే ఫస్ట్ దాంట్లో 200 ప్లేన్లు. అండ్ దే డింట్ లూజ్ అ సింగిల్ వన్. ఇప్పుడే మొత్తం డిఫెన్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేశారు. దే హ్యావింగ్ టోటల్ డామినెన్స్ ఆఫ్ ద స్కైస్. అదే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు చూడండి. సార్ ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం, ఆయనకి లంచ్ పెట్టడం, ఆ పాకిస్తాన్ ఎయిర్ బేస్ వాడుకోవడం వెనక ఉద్దేశం ఇరాన్కి సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్గా. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి? మునీర్. షాబాజ్ షరీఫ్. ఆయన ఎందుకు విలువలేరండి? అదే మునీర్ అంటే ఆర్మీ ఆఫీసర్, గతంలో ఐఏఎస్ఐ అది బ్యాక్గ్రౌండ్. హెడ్ ఆఫ్ స్టేట్ని పిలవాలి కదా. ఇప్పుడు అవును, డిన్నర్ మీరు ఎవరిని పిలుస్తారు? లంచ్ నరేంద్ర- స్టేట్ ప్రెసిడెంట్. మీరు నరేంద్ర మోదీని పిలుస్తారా లేకుంటే మన ఆర్మీ చీఫ్ని పిలుస్తారా? ఆర్మీ మోడీని పిలుస్తాం. అంటే ఆయన మోడీని attitude పిలిచారు కూడా. కానీ మోడీని పిలిచారు. ఇక్కడ మునీర్ అనే వ్యక్తి ఐఏఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఐఎస్ఐ వాళ్ళు పాకిస్తాన్లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్ అవును. అంతే. వీళ్ళిద్దరు నడిపిస్తారు పాకిస్తాన్. అందరికి తెలుసు. ఆ రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, జేడీ వాన్స్ మాట్లాడింది అసీం మునీర్తో. ఉమ్, హీ డిడ్ంట్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్. తర్వాత మాట్లాడంటున్నారు, అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది. ఉమ్, కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు. పాకిస్తాన్ భయం మునీర్ దగ్గర పవర్ ఉంది. పవర్ ఉంది. వీళ్ళకి భయం ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్. అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్ల బేస్ ఉంది, ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. ఉమ్, ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఓ, ఉమ్, ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి. యూఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయబెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం, అందరికి తెలుసు అది. ఉమ్, అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, అల్ఖాయిదా కానివ్వండి, ఐసిస్, అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు, యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే, మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉంది. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా, 100 కిలోలు పెట్టాలన్నా, న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో. ఉమ్, మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేస్తామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో పెడతారు, పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి, వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని. నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి. దానికోసం బంకర్ బస్టర్ అంటున్నాం. ఉమ్, సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే, బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో. ఎవరు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీం మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమనంటే ఆర్మీ చూసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది, అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర, మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే, ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం. దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్, దానికోసం ఆపారు బాంబింగ్ అని. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి, ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే, ఇంకేం లేదు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి? వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం. అదొకటే వాళ్ళు అమ్మలేరు, అమ్మగలరు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, అల్ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు. ఎందుకంటే ఎట్లయినా వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు. మిసైల్ అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ 5,000 10,000 సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు. సో
అమెరికా చాలా భయం ఉంది దాని మీద అనమాట. వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్, మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్ మనం. ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది, మన ఎలక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఉన్నారు, అంతా ప్రొఫెషనల్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు. ఈ ఆర్మీ చీఫ్లు కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు. వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి. వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపిస్తారు, లేకుంటే MIT పంపిస్తారు. మీరు చూడండి, ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాউল హక్ అందరు ఇదే చేశారు. మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ కూడా ఇదే చేస్తారు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాకి లండన్లో ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళకి ఒక టెండెన్సీ ఉంది. అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం US చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు నుంచి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్. కొత్తది ఏం లేదు దాంట్లో. మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్కి. ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానలేపో అని చెప్పేసి వచ్చేసి ఆయన పూరి వచ్చారు. ఈగో ప్రాబ్లం. అరే నువ్వు వాడిని పిలుస్తున్నావు, మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా? ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్. వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సార్ ఫైనల్గా చెప్పండి, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలంటే అంతే ఇంకేం లేదు. ఇప్పుడు కాదు కదా, అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన దేశంలో రెండు పార్టీలు విభేదాలు రావా? కొత్తదేం కాదు కదా సార్. ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది ఒక వార్ నడుస్తుంది ఇప్పుడు ఇన్సైడ్ వార్. మోదీ గారు కామెంట్ చేయరు. మోడీ గారు కాకపోయినా చేస్తారు. ఎవరికొరకు మోదీ గారు IT టీం ఉన్నారు, వాళ్ళ అమిత్ మాల్వియా లాంటి ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేస్తారు. డెఫినెట్గా కామెంట్ చేస్తారు. పొలిటికల్ వార్ అవుతుంది అక్కడ. పొలిటికల్ అని కాదు, మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు. నేను ఎప్పుడు రాసిస్తాను మీకు ఆ ట్వీట్ ఏముంటుందని. మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు, మీరు అసలు కానీ ఇరాన్తో ఉన్న రిలేషన్షిప్లో ఇప్పుడు బీజేపీ ఒఫీషియల్గా ఏం మాట్లాడరు. బికాస్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని. పోతే ప్రాబ్లం లేదు, ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి, చబార్ పోర్ట్. పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్. మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు US బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే, అది కూడా రూపీ పేమెంట్లో. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడేశారు US. సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం. దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి. బియ్యం తీసుకుని మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా, లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది? క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి. ఒకటి, క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికొసి వాళ్ళు కొనం మనం. ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, అది మొత్తం మనకు 1 ఇయర్కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉన్నాయి, సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనిజువేలాతోనో. ఇప్పుడు US వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి. ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి, బ్యాన్ ఉన్న దానికి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది, మీరు చూసుంటారు. ఆ ఇరాన్ పక్క నుంచి, ఇరాక్ పక్క నుంచి వచ్చి ఒక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంది, చిన్న వాటర్వే. అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్, ఆయిల్ షిప్స్, కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే, అక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దే విల్ బి అన్ ఇంపాక్ట్. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు. మోదీ గవర్నమెంట్ also ఇంప్లిమెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి, లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్, ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్. మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మన ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది, దాంట్లో 2000-3000 లీటర్లు ఉంటుంది. ఇది లక్షల లీటర్లు ఉంటుంది అన్నమాట అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక 3 నెలలు నడిచిపోతుంది మనకు. దానికి ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. ఈవెన్ US మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో, ఉల్లిపాయలాగా అనమాట. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు ₹100 వెళ్ళగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేట్ క్రాష్ అయ్యి ₹50 వచ్చేస్తుంది. సేమ్ పాలసీ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా ఇంకొక రిఫైనరీ దొరికింది, ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండి. అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్కి, డ్రిల్లింగ్ స్టేజ్కి రాలేదు. ఇంకా ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని. ఈ ఆయిల్ వెల్స్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, ఒక 100 వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో 3-4 పనికి వస్తాయి. మిగతా దాంట్లో లేదని కాదు, ఉంటుంది. కానీ అది కృష్ణా గోదావరి బేసిన్లో చూసాం మనం, బాంబే హైలో చూసాం. డ్రిల్ చేస్తే అన్ని సక్సెస్ఫుల్ అని కావాలని లేదు. ఇది మన బోర్వెల్ లాగా ఉంటుంది అనమాట. మీరు బోర్వెల్ ముందు 600 తవ్వుతారు, నీళ్ళు వస్తాయి. దాని తర్వాత డ్రై అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ 1000 తవ్వుతారు, అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వస్తాయి. మళ్ళీ మీరు అంతా నీళ్ళంతా గుచ్చుకుంటాం, మళ్ళీ అది డ్రై అయిపోతుంది. ఆయిల్ కూడా అంతే. సో ఒక సోర్స్ నుంచి కంటిన్యూస్గా ఆయిల్ రావాలంటే దట్ వెల్ షుడ్ బి రియలీ గుడ్. దానికి హైడ్రోకార్బన్ అనాలిసిస్ ఉంటుంది, సర్వే ఉంటుంది, చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటుంది. దాని తర్వాత అది కమర్షియలీ వయబుల్ అంటే బయటికి తీసి అమ్మడానికి మనం ఖర్చు పెట్టే కాస్ట్ ఈ 2 ఉంటుంది అనమాట. సో వేదాంత లాంటి కంపెనీస్లు, లేకుంటే అదానీ లాంటి కంపెనీస్, అంబానీ లాంటి కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 50 వెల్ తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మేము ప్రాస్పెక్ట్ చేసి మేమే డ్రిల్ చేస్తాం. ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది,
కానీ ఏదో సర్వే చూపిస్తుంది అక్కడ ఆయిల్ ఉంది, హైడ్రోకార్బన్స్ ఉంది అని చెప్పేసి అది చేస్తున్నారు. సో బహుశా ఉండొచ్చు, కానీ అది ఎంత క్వాంటిటీ ఉందో ఎంత ఉందో హర్దీప్ సింగ్ పూరి గారు మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అవును, సో లక్షల మేబీ వీ టు లక్షల సీ ఫైలు ఉంది. చెప్తున్నారు 2 బిలియన్, అది ఎంతో బిలియన్ క్యూబిక్ ఫీట్ ఉందంటున్నారు. చూడాలి ఫైనలీ అది ఇంగ్లీష్ చెప్తారు, ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఇస్ ఈటింగ్ అని. తినేటప్పుడు తెలుస్తుంది అది ఉందా లేదా అని చెప్పేసి, టేస్ట్ ఉందా లేదా అనేది. చూద్దాం, ఇంకొక 2 years 3 years వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత దాని కమర్షియల్ వయబిలిటీ తెలిసిపోతుంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ వార్కి ఫుల్ స్టాప్ ఇప్పుడు అంటారు? పడుతుందా పడదా లేదా? ఇంకా నెల గతంలో నెల మనకి నెల లోపల గుర్తుండొచ్చు, నెల లోపల ఇరాన్ ఇరాక్ వార్ నడిచేది గతంలో. ఆ టైప్లో ఇది ఉంటుందా? ఇరాన్ ఇరాక్ అని యుక్రెయిన్ తీసుకోండి, 3 యుక్రెయిన్ సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నా ఆ విధంగా ఉంటుందా? సీరియల్ లాగా అవుతుందా లేదా ఫుల్ స్టాప్ ఉంటుందా? ఉంటుంది, నెల లోపల అయిపోతుందండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు గుర్తున్న స్టార్టింగ్లో, ఇరాన్కి హోల్డింగ్ కెపాసిటీ లేదు ఎక్కువ. వాళ్ళకు ఉన్నది ఒకటే ఆయిల్ రిజర్వ్ ఒకటే, మిసైల్ రిజర్వ్ కూడా వాళ్ళు తగ్గిపోతుంది వాళ్ళది. ఓకే, హూతీలు సపోర్ట్ చేయట్లేదు, హెజ్బుల్లా సపోర్ట్ చేయట్లేదు, హమాస్ సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయారు. యూఎస్ ఏమో ప్రెషర్ పెడుతున్నారు దానికోసం. ట్రంప్ ఏం చెప్పారు, నేను 2 వారాలు టైం ఇస్తానని చెప్పారు. 2 రోజులు కాదు, 2 వారాలు. సో థింక్ ఓవర్ ఇట్. ఈ 2 వారాల్లో వాళ్ళ దగ్గర మొత్తం అన్ని మిసైల్స్ అయిపోతుంది క్వాంటిటీ. లాంచింగ్ సైట్స్ని ఇజ్రాయెల్ కొడుతున్నారు. వాడు బయటికి తీసుకొచ్చి లాంచింగ్ సైట్ పెట్టగానే మన దివాళీ పటాకి బాటిల్ పెడతాం చూడండి, పెట్టంగానే దాంట్లో రాకెట్ పెట్టే ముందు ఆ బాటిల్ కొట్టేస్తున్నారు. అది వీళ్ళు చేస్తున్నారు అనమాట. సో డెఫినెట్లీ బై ఇన్ అనదర్ 10-15 డేస్లో ఇరాన్ కంప్లీట్గా సరెండర్ అయిపోతారు, లేకుంటే దే విల్ స్టాప్ ఫైరింగ్ అంతే. సరే, ఆ విధంగా తీసుకొస్తారా? లేదు ఒక డిప్లొమాటిక్గా మేమే వెనక్కి తగ్గుతున్నాం అని అంటారు? అదంతా పాకిస్తాన్ ఏం చెప్పారండి, వాళ్ళే ఫస్ట్ ఫోన్ కాల్ చేసేసి మేము సీజ్ఫైర్ కావాలన్నారు. అవును, దాని తర్వాత మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు చెప్పారు? అదే ఎంఓలోకి వస్తారు వీళ్ళు కూడా. దే హ్యావ్ టు ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఇంగ్లీష్లో. మేము ఓడిపోలేదు, మేము కొంచెం భయపడతారు ఇజ్రాయెల్ వాళ్ళు మమ్మల్ని, దానికోసం మేము కొంచెం వెనక్కి దిగామంటారు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు సురేష్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఒకవేళ వార్ కొనసాగితే ఇరాన్ ఓడిపోవడం ఖాయం, కానీ అంతవరకు రాకుండానే మరో 2 వారాల్లో కానీ లేదా 3 వారాల్లో దీనికి పులి స్టాప్ పడుతుందని చెప్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ స్టేట్మెంట్ కూడా కేవలం ముస్లిం ఓట్లను ఆకట్టుకోవడానికి తప్ప వ్యక్తిగతంగా కాదు, వేరే బెనిఫిట్ కూడా ఉండదంటూ సురేష్ గారు చెప్తున్నారు. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ వార్పై సురేష్ గారి విశ్లేషణ. మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. For doing so well.